అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బ్రతుకున్నప్పుడే మరి ఆస్తి మొత్తాన్ని కూడా నలుగురు మనుమలకి అంటే ఇటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిల్లలకు అదేవిధంగా మరి షర్మిలారెడ్డి గారి పిల్లలకు అంటే నలుగురికి సమానంగానే అంటే ఇద్దరి పిల్లలకి కూడా సమానంగానే ఆస్తి పంచారు అని చెప్పేసి ఎంఓయూలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు షర్మిలకి మరి ఎంఓయూలు కూడా రాసుకున్నారు అని చెప్పేసి వైఎస్ విజయమ్మ గారు ఒక లేఖ రాశారు. అయితే ఈ లేఖ ఆవిడ రాయలేదు అని చెప్పేసి వైసీపీ వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. అసలు నిజమేంటి? సో ఈ అంశంపైన మనతో పాటు చర్చించడానికి ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలత గారు. మరి నమస్తే అండి. నమస్తే మేడం. రీసెంట్గానే మరి నిన్న విజయమ్మ గారు ఒక నోటరీని రిలీజ్ చేయడం జరిగింది. సో దాంట్లో చూస్తే కనుక ఒక తల్లి ఆవేదన కనిపిస్తుంది. సో భగవంతుని సాక్షిగా ఇదే నిజం, ఇదే వాస్తవం, దయచేసి దీన్ని ఎవరు కూడా అసత్య ప్రచారాలు చేయొద్దు అని చెప్పేసి మరి డైరెక్ట్గాను సాక్షి మీడియాకు అలాగే సాక్షి వైసీపీ సోషల్ మీడియాకు ఆవిడ డైరెక్ట్గా సో అలా చేయడం జరిగింది. సో ఈ ల్యాక్ గురించి మీరు ఏం చెప్తారు ఓవరాల్గా? ఏముంది, దొంగలు ఊళ్ళు పంచుకున్నట్లుగా వీళ్ళు రాష్ట్రాన్ని దోచుకు తిన్నారు. ఇది వాస్తవం చెప్పాలంటే. వైఎస్ రాజశేఖర రెడ్డి దోచుకోకుండా మధ్యలోనే ఏ విధంగా మరి ఆయన కాలం చేశారో ఆయనది భర్తీ చేయడానికి జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాడు 2019లో. మరి ఏం చేశాడు అంటే మరి తండ్రి దోచుకోలేని దానికంటే మరి 5-6 రెట్లు 10 రెట్లు ఎక్కువే దోచేశాడు. లక్షల కోట్ల రూపాయలు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసి ప్రజల సొమ్ము ఈ రోజున ఎవరిది, ఎవరి కష్టార్జితం 2003లో ఇల్లు అమ్ముకొని బతకాల్సిన పరిస్థితి. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత ఏదైతే ఒక గవర్నమెంట్ ఇష్యూకి సంబంధించి ఒక ప్రాపర్టీకి సంబంధించి విషయాన్ని అది తన హస్తగతం కావాలని చెప్పి రాజశేఖర్ రెడ్డి ఒక ప్రపోజల్ పెట్టారు. దానికి నారా చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకోలేదు. మరి ఆ తర్వాత ఆయన ఏ విధంగా మరి ఆ రివెంజ్ మార్చుకున్నాడో తెలుసు దాన్ని. మరి ఇవన్నీ కూడా కళ్ళ కట్టినట్లు ప్రతి ఒక్కరూ చెప్తుంటే ఈ రోజున లక్షల కోట్ల రూపాయల అధినేత ఎలా అయ్యాడు జగన్మోహన్ రెడ్డి? 2023 నుంచి 2019కి ఎంత అండి టైము? ఈ కొద్ది టైంలోనే ఎవరైనా లక్షల కోట్లు ఏ వ్యాపారం చేయకుండా నువ్వు ఆస్తుల్ని ఎలా మరి పెంచుకుంటూ పోయావు? ఆయన చాలా బిజినెస్లు ఉన్నాయని చెప్పుకుంటారు కదండి. చాలా బిజినెస్లు అంటే ఇవే, రాష్ట్రాన్ని ఎలా లూటీ చేయాలి, మద్యం కుంభకోణం, మరి ఆ బిజినెస్ చెప్పుకుంటూ వెళ్తే మరి భూ కుంభకోణం, మరి ఇంకొక వైపు చూస్తే సన్న బియ్యం ఇస్తానని చెప్పేసి ఆ కుంభకోణం, వాటికి ప్రత్యేకమైన సంచుల్ని బ్యాగులను తయారు చేస్తామని అది సూట్ కేసుల కంపెనీ అని షెల్ కంపెనీస్ చాలా ఉన్నాయి. ఈ షెల్ కంపెనీస్ గురించి చెప్పుకోవాలంటే మరి నిజంగా నువ్వు బిజినెస్ చేసే వ్యక్తివే అయితే, నిజంగా నీకు బిజినెస్ మ్యాగ్నెట్వి అయితే మరి గతంలో ఎందుకు ఇళ్ళు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది? మరి అక్కడి నుంచి అతి కొద్ది రోజుల్లోనే మరి ఓవర్ నైట్ ఎవరు కూడా అలా అయిపోరు కదా, బిలియనియర్స్ అయిపోరు కదా. మరి అది వాళ్ళ చరిత్ర. మరి ఈ రోజున మరి ఈయన తన మేన కోడలికి మేన అల్లుడికి మరి కంసమామ అని చెప్పి ఈ రోజున ముద్దుగా పిలుస్తున్నారు ఆయన అందరూ. ఈ కంసమామ ఎందుకు అయ్యాడంటే వాళ్ళ మేనల్లుడు చావు కోరుకుంటాడు కంసుడు కృష్ణుడిది. ఎందుకంటే కృష్ణుడి చేతిలో ఆయనకు చావు ఉంది కాబట్టి కోరుకుంటాడు. కానీ ఇక్కడ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఆస్తిలో వాళ్ళకి వాటా ఇవ్వాల్సి వచ్చింది కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి లాగేసుకున్నాడు కాబట్టి వాళ్ళకి ఈయన కంసుడు లాగా తయారయ్యాడు అనేది ప్రజలు ఈ రోజున ఆయనకి కంసమామ అని ముద్దుగా పేరు పెట్టారు. నిజంగా ఏం జరిగింది? సరే, ప్రజల సొమ్ము ఈ రోజున నేననేది ఒక్కటే, దీంట్లో మీ ఆస్తులు మీవి కాదు, మీరు కొట్టుకుంటున్నారు. ఎందుకు కొట్టుకుంటున్నారంటే మీవి కానీ మీ ఆస్తుల కోసం కొట్టుకుంటున్నారు. అవి ఎవరివి, ఎవరికి చెందాలి అంటే మీ వలన అన్యాయంగా అక్రమంగా ఈ రోజుకి ప్రాణాలు పోగొట్టుకొని ఆస్తులు పోగొట్టుకొని చివరికి వాళ్ళ జీవితాలను సర్వనాశనం అయిపోయిన వాళ్ళకి ఈ రోజున కూటమి ప్రభుత్వం వాళ్ళ దగ్గర నుంచి అది రికవరీ చేసేసి వాళ్ళకి ఇవ్వాలి. ఇస్తే అది కరెక్ట్గా ఉంటుంది. ఒక తోట చంద్రయ్యని చూసాం, ఒక డాక్టర్ సుధాకర్ని చూసాం, ఒక అమర్నాథ్ గౌడని చూసాం. ఆ విధంగా చెప్పుకుంటూ వెళ్తే 30,000-35,000 మంది మద్యం దాగి మరి ఆడపడుచులో తాళిబొట్లు తెగడానికి జగన్మోహన్ రెడ్డి కారణం కాదా? మరి ఆ మద్యం కుంభకోణంలో ఎంతమంది జీవితాలు సర్వనాశనం అయిపోయినాయి, ఎంతమంది ఈ రోజున డయాలసిస్ చేయించుకుంటూ లేకపోతే బ్రెయిన్ ట్యూమర్లు వచ్చో రకరకాలుగా ప్రాణాలకు ఇబ్బంది అయిపోయి లివర్లు చెడిపోయి ఉన్నారు. వాళ్ళకి ఇవ్వాలి. ఈ ఆస్తులన్నీ లాగేసుకొని ఫస్ట్ ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకుని మంచి మంచి కార్యక్రమాలకు ఉపయోగించాలి. రాష్ట్రంలో పేదరిక నిర్మూలన ఎలా జరిగిద్ది అంటే 2047 కంటే ముందే చేయాలంటే జగన్మోహన్ రెడ్డి ఆస్తులు ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నప్పుడే జరిగిద్ది. అది సాధ్యం అంటారా మేడం? సాధ్యం అంటే చెయ్యాలి, సాధ్యం. ఈ రోజున దొంగలుగా మీరు IAS IPS దొంగలు చేశాడు జగన్మోహన్ రెడ్డి. పాపం ఏంటంటే ఆ శ్రీలక్ష్మి ఎంత పేరు గల్ల ఆవిడ, నీ తండ్రి నువ్వు కలిసి ఏం చేశారు? కనీసం ఆవిడ కన్నబిడ్డల పెళ్లికి కూడా వెళ్ళలేని పరిస్థితి, జైలు జీవితం అనుభవించింది.
మరి ఇంకొకరిని చూస్తే ఈ రోజున విజయవాడకు సంబంధించిన ఐపీఎస్లు అందరూ మరి ఆ కాదంబరి జత్వాన్ని ఉసురు కొట్టదా వీళ్ళకి? ఆ అమ్మాయిని బంధించి తీసుకొచ్చి ఎన్ని రోజులు ఇబ్బందికి గురి చేశారు? మరి వైఎస్ విజయలక్ష్మి లేఖ రాసిందంటే ఆ లేఖ కూడా నిజం కాదంటారు. భారతి గట్టిగా చంపపెట్టించింది అత్త విజయలక్ష్మి. ఎందుకంటే వాళ్ళ ఛానల్లో, వాళ్ళ సోషల్ మీడియా, వాళ్ళ పేపరు మరి షర్మిల గారి గురించి అంత నీచంగా మాట్లాడుతున్నారు. రాకాసి షర్మిల రాసిన లేఖ అని చెప్పి వాళ్ళు మాట్లాడటం నిన్నే చూశాను వాళ్ళ సోషల్ మీడియా దాంట్లో. అంటే అసలు ఓటేయకుండా వెళ్ళిపోయింది ఎవరు? షర్మిలానా విజయలక్ష్మి? ఎవరు? ఇద్దరు కదా. ఎవరికి ఓటేయలేదు? జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయలా. గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్. ఆ సినిమాలో కోటా శ్రీనివాసరావు ఎవరు ఏడుస్తూ ఉంటారు కూర్చొని, అరే మన ఇంట్లో ఎన్ని ఓట్లు ఉన్నాయిరా అంటే 3 or 4 అంటాడు కొడుకొచ్చి. మరేంట్రా ఒక్కోటి కూడా పడలేదు, నా ఒక్కోటి నేనైనా వేసుకున్నానా లేదా అన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి అది 2024 ఎలక్షన్కి. మీరు ఈ రోజున వాళ్ళ ఆస్తుల విషయానికి వస్తే అవి వాళ్ళవి కాదు, వాళ్ళు చెమటోర్చి కష్టపడి సంపాదించింది కాదు. తరతరాలుగా ఈ రోజున రాజారెడ్డి దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి వరకు ఎంతమంది జీవితాలు వీళ్ళ చేతుల్లో నాశనం అయిపోయినాయి, ఎంతమంది జీవితాలను వీళ్ళు ముగిచ్చారు, ఎంతమంది మీద కర్కోటకంగా వీళ్ళు ప్రవర్తన ఉంది. వాళ్ళందరికీ చెందాలి ఈ ఆస్తులు వాస్తవంగా అయితే. అది కదా చెయ్యాలి. అప్పుడు కదా వీళ్ళకి బుద్ధి వస్తుంది. అదేదో పిట్టపోరు పిల్లి తీర్చినట్లుగా ఈ రోజు కూటమి ప్రభుత్వం తీర్చాలి వీళ్ళ పోరుని. అదే కరెక్ట్ పనిష్మెంట్ వీళ్ళకి. మరి అలాంటిది మానేసి ఈ రోజున వీళ్ళేంటో, వీళ్ళ వ్యవహారం ఏంటో, ఎవరు రచ్చ చేసుకోమన్నారు, ఎవరు జాలి తలవట్ల, ఎవరు ఎందుకు జాలి తడవాలి? ఈ తల్లి కూతుళ్ళు కదా రాష్ట్రం అంతా పర్యటన చేసి, అమ్మో నా కొడుకు శ్రీరామచంద్రుడు, సత్యహరిశ్చంద్రుడు, ఓటెయ్యండి, మంచివాడు అని చెప్పి ప్రచారం చేశారు. ఒక భయంకరమైన ఖైదీని తీసుకొచ్చి రాష్ట్రానికి సీఎం అని చేశారు. కనకపు సింహాసనం మీద ఎవరిని కూర్చోబెట్టారో అర్థమైంది కదా. మళ్ళా మీకు తన్నులు కొట్లాట్లు వచ్చినాయి అని చెప్పి ఇప్పుడు మంచోడు చెడ్డోడు అయిపోయాడా? అప్పుడు మంచోడే కదా. నీ అన్న చాలా మంచోడు కదా. నీ భర్తని పిల్లల్ని కూడా వదిలేసి నువ్వు కాలికి బలపం కట్టుకొని రాష్ట్రం అంతా తిరిగావు కదా షర్మిల. మరి దీనికి సమాధానం చెప్పిద్దా? ఈ రోజు సునీతారెడ్డి కూడా ఆ రోజు నీ తండ్రి చనిపోయినప్పుడు పక్కనే ఉన్నావు కదా ఆయన మాట్లాడేటప్పుడు. ఈ రోజున ఎవరికి వాళ్లే అసలు ఎవరు దొంగలు అని చెప్పి తెలిసిన తర్వాత ఇక్కడ సునీతారెడ్డి గారి విషయానికి వస్తే పాపం ఆవిడ చాలా ఇబ్బందికరమైన సిచ్యువేషన్. అసలు షర్మిలారెడ్డి గారికి సునీతారెడ్డి గారికి సంబంధం లేదు. ఈవిడది మరీ దారుణం. ఈ షర్మిలారెడ్డి గారి చూస్తే మా అన్నని సీఎం చేయాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఇంకే ఉంది రాజశేఖర రెడ్డి వారసులు ఉంది. ఈ రోజున రాజశేఖర రెడ్డి వారసురాలువే కాదని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. వీళ్ళ బ్రతుకేంటి, వీళ్ళేంటి? మీకు ఇష్టమైనప్పుడేమో మంచోడా, మీకు తగులు వస్తేనేమో చెడ్డోడా? ఈ రోజున రాష్ట్ర ప్రజల చెవుల్లో పువ్వులు పెట్టడానికి వాళ్ళు ఏమైనా పిచ్చోళ్ళా? కానే కాదు. కాబట్టి నిజంగా మీరు మంచి చెయ్యాలనుకుంటే, మంచి చేద్దాం అనుకుంటే, రాష్ట్రాన్ని ఏదో ఉద్ధరిస్తామని అటు కాంగ్రెస్ ఇటు వైఎస్ఆర్సీపీ రెండు కూడా ఏదో చేద్దామని చెప్పి చూస్తున్నారు చూడు. మీరు చేయాల్సింది ఏంటంటే ఆస్తుల్ని కూటమి ప్రభుత్వానికి అప్పచెబితే ఏం చేయాలో చెప్తారు అప్పుడు. ఓకే, థ్యాంక్ యూ అండి. నమస్తే.